వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ ఆంధ్రపురి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు ఒక గేమ్ యాప్ని సజెస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్లీ ఈ గేమ్ వచ్చేసి బెట్టింగ్ యాప్ కాదు. ఎట్ ద సేమ్ టైం దీని నుంచి ఒక్క రూపాయి కూడా మనీ ఎర్న్ చేయలేరు. అండ్ ఐమ్ షూర్ అబౌట్ దిస్. అండ్ నేను ఈ వీడియోలో అసలు ఈ గేమ్ నేమ్ ఏంటి, ఈ గేమ్ ఎలా ఆడతారు, అండ్ దెన్ దీనికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి ఈ సజెస్ట్ చేయడానికి అనేది నేను మీ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఈ స్క్రీన్ మీద కొన్ని నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఈ గేమ్ నేమ్ వచ్చేసి నెంబర్ మ్యాచ్. ఇందులో ఏంటి అని అంటే కొన్ని నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని మ్యాచ్ చేయాలి. అంటే ఏవైనా 2 నెంబర్స్ని యాడ్ చేస్తే 10 రావాలి. లైక్ 7 + 3, 6 + 4, 8 + 2, 9 + 1 ఇట్లాగే విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఆర్ ఎల్స్ సేమ్ నెంబర్స్ లైక్ 6 + 6, 5 + 5, 4 + 4 ఇట్లాంటివి ఉన్నప్పుడు వాటిని మ్యాచ్ చేసేయచ్చు. అది మీకు ప్లస్ షేప్ కానివ్వచ్చు, క్రాస్ షేప్లో కానివ్వచ్చు, డయాగ్నల్ షేప్లో కానివ్వచ్చు. మీ కలర్ రిపీట్ అయినప్పుడు మీరు వాటిని నెంబర్స్ని మ్యాచ్ చేసేయచ్చు అనమాట. సో ఇలాగా మీకు చాలా నెంబర్స్ కనిపిస్తున్నప్పుడు ఒక పర్టికులర్ మ్యాచ్ అయ్యే నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటిని మ్యాచ్ చేయాలి అని అంటే కాన్సన్ట్రేషన్ అనేది నీడెడ్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోని ఈ యాప్ని నేను మీకు సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మన ఈ ప్రజెంట్ జనరేషన్లో 99.99% పీపుల్ వచ్చేసి ఏదో ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. లైక్ వర్క్ ప్రెషర్ కానివ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్, ఆర్ ఎల్స్ హెల్త్ ఇష్యూస్, ఆర్ ఎల్స్ ఏదో ఒక సిచ్యువేషన్లో స్టక్ అయిపోవడం, ఆర్ ఎల్స్ ఏదైనా ఇష్యూ ఫేస్ చేయడం, ఏదైనా ఒక పర్సన్ త్రూ ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు కూడా కంప్లీట్లీ నెగిటివ్ థాట్స్ తోటి ఫీల్ అయిపోవడం, ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది దీనికి ఏం చేస్తారంటే కొంతసేపు మ్యూజిక్ వినడం, స్ట్రాంగ్ కాఫీ తాగడం, ఆర్ ఎల్స్ వాకింగ్ చేయడం, కొంతమంది లవబుల్ పీపుల్తో మాట్లాడడం, ఇట్లాంటి వాటికి అది యూజ్ అవుతుంది. ఇంకొంతమంది ఉంటారు లైక్ ఇంకొంచెం స్ట్రాంగ్లీ ఏదైనా డైవర్షన్ అనేది నీడెడ్ ఉండాలి అనేసి. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఈ యాప్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో పర్సనల్లీ ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఇలాగా కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నప్పుడు మ్యాచ్ చేయడం అనేది కాన్సన్ట్రేషన్తో నీడెడ్ ఉన్న పని. సో మనం ఐస్ కాన్సన్ట్రేషన్ ఎలా పెడతామో మన బ్రెయిన్ సెల్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయి ఆ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో అలాగా కంపల్సరీ డైవర్షన్ అనేది ఉంటుంది. ఇది లాంగ్ టైం డైవర్షన్ ఇస్తుంది, రిజల్ట్ ఇస్తుంది అనేసి నేను చెప్పలేను, కానీ షార్ట్ టైం అయినా సరే రిజల్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. అండ్ ఇది కంటిన్యూస్లీ ఆడుతూ ఉండడం వల్ల ఒక సిచ్యువేషన్ నెగిటివ్ థాట్ ఫేస్ చేసినప్పుడు ఇలా ఆడుతూ ఉండడం వల్ల ఇది రొటీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం డెఫినెట్లీ పాజిటివ్గా మనం డైవర్ట్ అయిపోయి మళ్ళీ మన వర్క్ మీద ఫోకస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇది నెససరీ అనిపిస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్క మనిషికి నీడెడ్, బికాస్ చాలా ప్రెషర్ ఉంటుంది మన ప్రజెంట్ లైఫ్లో.